హాయ్ వెల్కమ్ టు అవర్ ఛానల్. పెద్ద సినిమాకి సంబంధించి ట్విస్టుల మీద ట్విస్టులు కనిపిస్తూ ఉన్నాయి. ఇప్పటి వరకు సినిమా ఎప్పుడు రిలీజ్ అవుద్ది అనుకున్న దానికి జూన్ 25వ తారీఖునని రీసెంట్గా బుచ్చిబాబు గారే ఒక ప్రీ రిలీజ్ ఈవెంట్ మీద అనుకుంటా ఒక స్టేజ్ మీద అనౌన్స్ చేశారు. దానికి తగ్గట్టుగానే అంతా ప్రిపేర్ అయిపోతున్నారు. మెగా అభిమానులంతా దానికి తగ్గట్టుగానే సంబరాలకు సిద్ధం అవుతున్నారు అన్నారు. ఈలోపే పోస్ట్ పోన్ కాస్త ప్రీపోన్ అయినట్టుగా కనిపిస్తూ ఉంది. టాక్సిక్ సినిమా మనందరికీ తెలుసు. యష్ అటు కేజీఎఫ్ తర్వాత చాలా గ్రాండ్గా నటించబోతూ చాలా ఒక రేంజ్లో రిలీజ్ చేయాలనేటువంటి ప్లాన్ చేసుకున్నటువంటి టాక్సిక్ సినిమా ఇప్పటికే పోస్ట్ పోన్ అవుతూ వచ్చింది. ఈ సినిమా జూన్ 4కి వస్తుందని ఎక్స్పెక్ట్ చేశారు. ఆ తర్వాతే పెద్ద కూడా కొంచెం పోస్ట్ పోన్ చేసుకుని జూన్ 25కి వెళదామని వాళ్ళు ప్రిపేర్ అయ్యారు. బట్ టాక్సిక్ సినిమా రీషూట్లు జరుగుతూ ఇంకా పోస్ట్ పోన్ అవుతున్నటువంటి పరిస్థితి కనిపించింది. జూన్ 4 నుంచి కూడా తప్పుకుని జూన్ ఎండింగ్కి కానీ ఆ తర్వాత కానీ వెళ్ళేటువంటి పరిస్థితులు ఉన్నాయి. నార్మల్గా పెద్ద సినిమా కూడా మనందరికీ తెలుసు మార్చి 19న ఉగాదికి రిలీజ్ చేద్దాం అనుకున్నారు. ఆ తర్వాత ఏప్రిల్ 30 అనుకున్నారు. రామ్ చరణ్ గారికి దెబ్బ తగలటం, సినిమాకి సంబంధించి కొంత పార్ట్ షూటింగ్ అయ్యి పెండింగ్ ఉండటం, ఇంకా సినిమాకి సంబంధించి ఎక్స్పెక్టేషన్స్ను ఒక రేంజ్లో ఉన్నాయి కాబట్టి దాన్ని ఇంకాస్త పెంచుకునే విధంగా సినిమాకి ఒక పబ్లిసిటీ కూడా చాలా ముఖ్యం. దాన్ని ఇంకా కొంచెం ఎక్కువ టైం లేదు కాబట్టి దాని మీద కూడా దృష్టి పెట్టాలనే ఉద్దేశంతో మళ్ళీ జూన్ వరకు వెళ్ళినటువంటి పరిస్థితి మనకు కనిపించింది. అయితే జూన్ 25 అనుకున్నారు. ఇప్పటికే ఐటమ్ సాంగ్కి సంబంధించి షూటింగ్ కూడా కంప్లీట్ అయిపోయి రేపు ఎల్లుండో గుమ్మడికాయ కూడా కొట్టేసేటువంటి పరిస్థితి ఉంది. ఆ తర్వాత పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ కూడా స్టార్ట్ చేసేటువంటి అవకాశాలు ఉన్నాయి. సో ఏదైతే టాక్సిక్ సినిమా యష్ సినిమా పోస్ట్ పోన్ అయ్యేటువంటి అవకాశాలు చాలా ఎక్కువగా కనిపిస్తున్నాయి కాబట్టి ఆ అవకాశాన్ని పెద్ద సద్వినియోగం చేసుకోవాలని భావిస్తున్నట్టుగా తెలుస్తుంది. దానికి తగ్గట్టుగా గ్రౌండ్ అంతా కూడా ప్రిపేర్ చేస్తున్నట్టుగా పెద్ద సిద్ధం చేసుకుంటున్నట్టుగా మనకు అర్థమవుతుంది. అందుకనే జూన్ 4వ తారీఖున అఫీషియల్గా అనౌన్స్ చేసుకోవడం కోసం సిద్ధం అవుతున్నట్టుగా తెలుస్తుంది. సోషల్ మీడియాలో ప్రజెంట్ ఇదే వైరల్ అవుతుంది. ఎందుకంటే యష్ సినిమా చాలా గ్రాండ్గా పాన్ ఇండియా లెవెల్లో రిలీజ్ చేయడానికి అతనికి ఉన్నటువంటి హైప్ గురించి మనం ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం. కేజీఎఫ్తో వచ్చినటువంటి ఆ స్టార్డమ్ అంతా కూడా ఈసారి టాక్సిక్కి చాలా బలంగా ఉపయోగపడేటువంటి పరిస్థితులు ఉన్నాయి. సో పాన్ ఇండియా లెవెల్లో ఆ ప్లేస్ని మళ్ళీ రిలీజ్ చేసుకోవడానికి ఆ డేట్ని పెద్ద ఉపయోగించుకుంటున్నట్టుగా కూడా తెలుస్తుంది. సో డెఫినెట్గా ఈ సినిమా ఎక్స్పెక్టేషన్స్ చాలా ఉన్నాయి. థియేటర్కల్ ఎక్స్పీరియన్స్ అంటే ఏంటో, ఈ సిసలైనటువంటి ఎక్స్పీరియన్స్ ఏంటో చూపిద్దామని చెప్పి ఈసారి పెద్ద టీం కూడా చాలా గ్రాండ్గానే సిద్ధమైనట్టుగా తెలుస్తుంది. అలాగే మే నెల 10వ తారీఖు లోపే ఈ సినిమాకి సంబంధించి కంప్లీట్గా ఏదైతే పోస్ట్ ప్రొడక్షన్ కావచ్చు ఇవన్నీ కూడా పూర్తి చేసుకుని మొత్తం అంతా కూడా టీం అంతా కూడా ప్రమోషన్స్ మీద దృష్టి పెట్టాలని భావిస్తున్నట్టుగా తెలుస్తుంది. మే నెల ఆల్మోస్ట్ సెకండ్ వీక్ నుంచి ప్రమోషన్స్ ఒక రేంజ్లో ప్లాన్ చేసుకుంటున్నట్టుగా కూడా తెలుస్తోంది. ఇప్పటికే షెడ్యూల్స్ కూడా చేసుకుంటున్నట్టుగా వార్తలు అయితే వస్తున్నాయి. అటు నార్త్ సౌత్లో ఉన్నటువంటి అన్ని స్టేట్ల మీద కూడా ఫుల్ కాన్సన్ట్రేషన్గా ఒక వైబ్ని తీసుకొద్దాం అనేటువంటి ప్లాన్స్ పెద్ద టీము చేస్తున్నట్టుగా తెలుస్తుంది. అటు బీహార్ కావచ్చు, ఉత్తరప్రదేశ్ కావచ్చు, ఢిల్లీ కావచ్చు, ముంబై కావచ్చు, మధ్యప్రదేశ్ కావచ్చు, అలాగే ఇక్కడ మన తమిళనాడు, కేరళ, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్ మిగతా స్టేట్లలో కూడా ఈ సినిమాకి సంబంధించినటువంటి ప్రీ రిలీజ్ అనేక ఈవెంట్స్ అంటే కొన్ని సాంగ్స్ రిలీజ్ చేసేటువంటి అవకాశాలు ఉన్నాయి. గ్లిమ్స్ కావచ్చు, ట్రేజర్లు కావచ్చు, ట్రైలర్లు కావచ్చు, ఇవన్నీ కూడా ఒక్కొక్క ప్లేస్లో రిలీజ్ చేయాలని చెప్పి ప్లాన్ చేస్తున్నట్టుగా కూడా తెలుస్తోంది. సో ఒక మెగా అభిమానులకి ఇది ఒక పండగనే చెప్పాలి. సో ఈగర్గా వెయిట్ చేస్తున్నటువంటి సినిమా అభిమానులందరికీ పండగంటే ఏంటో చూపించడానికి పెద్ద గ్రౌండ్ ప్రిపేర్ చేసుకుంటున్నట్టుగా మనం చెప్పాలి.